ఏయ్ నువ్వేంటి మధ్యలో? ఏ బాలేనా? అదిగో అక్కడ చందమామ బాగుంది చూడు. ఒకటి ఫ్రేమ్లో 2 చందమామలుంటే ప్రాబ్లమా? కొంచెం ఓవర్ అయిందేమో చూడా. సరే అయితే నేను వెళ్ళిపోతా. హే ఫీల్ అవ్వకలే, ఊరికే అన్నాను. కెమెరా నేను తీస్తా. డైరెక్టర్ అంటున్నావు గానీ హీరో అయితే బెటర్ ఏమో. నువ్వు హీరోయిన్ అయితే నాకు ఓకే. ఇందాక నేను చందమామని అంటే ఓవర్ అన్నావుగా. అంటే అది నీకు అసలు కన్విక్షన్ లేదయ్యా డైరెక్టరు. ఫుల్ మూన్ లో ఎంత అందంగా ఉందో కదా ఈ ప్లేస్. యా నీ షూటింగ్ కి కావాల్సిన ఫోటోషూట్ అంతా చేసుకుంటున్నావుగా. బాగానే కనిపెట్టేవే. 1 shot 2 birds అన్నమాట. సో నీ ఫోటోగ్రఫీ కోర్స్ కోసం ప్యారిస్ ఎప్పుడు వెళ్తున్నావు? యా ప్రిటీ సూన్. దానికోసమే కదా కష్టపడి మనీ సేవ్ చేస్తున్నా. నా సినిమా ఓకే అవుతే కొంత స్పాన్సర్ చేస్తాలే. నో నాకు మంచి కెమెరా కొని చాలు. ఎట్లయినా నా కెమెరా నీకు నచ్చలేదు కదా. ఇప్పుడు నచ్చిందిలే, అయినా కొనిస్తా సరేనా? తమరు గుర్తుగా పెట్టుకుంటాలే. థ్యాంక్స్. ఎందుకు? గుండెను గుర్తుగా ఇచ్చినా గుర్తు పెట్టుకోలేరు కొంతమంది. సేమ్ పెంచ్. ఇక్కడ అదే స్టోరీ. కాప్స్ ఉంటారేమో. మన ఫ్రెండ్స్ ఇద్దరూ ఎక్కడో డిసపియర్ అయిపోయినారు కదా. అవును. నీ సినిమా స్టోరీ లైన్ ఏంది? కథ చాలా కష్టం చెప్పడం. అంటే ఒక ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవుతుంది. అతని తల్లికి స్ట్రోక్ రావడంతో అలా కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఓ టైటిల్ ఏంది? మళ్ళీ ఒకసారి. సో ఇంకొక జన్మ ఉంటుందా? మళ్ళీ ఒకసారి ఇలాంటి జన్మ ఉండకూడదురా భగవంతుడా అని ప్రార్థించడంతో కథ ఎండ్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? కథ కొంచెం పంపి ఉంటుంది, రియాలిటీ కదా. స్క్రీన్ ప్లే మనందరి లైఫ్లో జరిగే సన్నివేశాలకి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. కొంత నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఇంకొంత మిగిలిన క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్యారలల్ నెరేటివ్స్ అనమాట. కొంచెం మెస్సిగా డీల్ చేశాను. చివరికి తీసుకున్న రెజల్యూషన్ మాత్రం కొంచెం డేరింగ్ స్టెప్పే. వావ్. సరే నా స్క్రిప్ట్ ఇస్తా, నువ్వు చదువు. యా షూర్. యా అందరికీ నచ్చుతుందో లేదో, బట్ నేను అనుకుంది రాశాను. ఆఫ్ కోర్స్ జరా ఛాలెంజింగ్ స్టెప్పే. అట్ ది సేమ్ టైం అదే ఇన్వాల్వింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. నువ్వు కమర్షియాలిటీ చూడకుండా బోల్డ్ డెసిషన్ తీసుకున్నావు. అందరికీ నచ్చిందే కదా సక్సెస్. చూద్దాం నా లైఫ్ని సార్ ఎలా ప్లాన్ చేశారు. ఫికర్ పడకు, మంచిగా ఉంటుందిలే. ఐ హోప్ యూ విన్. ఇప్పుడే వస్తాను. ఒరే పిచ్చనా పడక, ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి మీద చేయి వేస్తే ఇప్పుడే వస్తానని ఎవరైనా అంటారా? యువర్ క్రాప్ మ్యాన్, యువర్ బ్లడీ క్రాప్. అది చూడది చూడు. యా సముద్రం ఇసుకొని తాగుతుంటే వద్దంటదా? ఛీ, పాత వేసిన లైట్ హౌస్ లాగా అక్కడే ఉండిపో డైరెక్టర్, ఉండిపో. కమాన్ మ్యాన్. షెల్ కలెక్షన్ ఇష్టం నాకు, అందుకే. నేను ఇంకెళ్ళాలి.
ఐమ్ సారీ. Okay then. Bye. రాట్స్ యా, ఇంకా నా స్క్రిప్ట్ చదవాలనుకుంటున్నావా? నో ప్రాబ్లం. ఇవ్వు. 1 sec. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఎక్కడ బోర్ కొట్టినా ఆపే, నేనే ఫీల్ కానులే. ఓకే. ఇంత పద్ధతైన అమ్మాయిని చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్లో పెట్టా. వాట్ అన్ ఇడియట్ అయ్యా. ఈ సీన్కి టేక్ 2 ఉంటే బాగుండు. ఐ వుడ్ హ్యావ్ కరెక్టెడ్ మై సెల్ఫ్.